హాయ్ ఫ్రెండ్స్. అయితే ఈ వాహనం ఎవరు, ఈ మనిషి ఎవరని అనుకుంటున్నారా? వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసి ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి ఉద్యమ నాయకుడు, అదేవిధంగా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో తన వంతు కూడా కృషి చేసినటువంటి వ్యక్తి. చిన్నపిల్లల్లాగా ఎవరు పిలిస్తే వాళ్లకు తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళి మరి ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి మరి శ్రీ మురళీధర్ దేశపాండే గారు నిజంగా చాలా బాధాకరం. ఆయన మరణ వార్త చాలా తెలంగాణ ప్రజలు కావచ్చు, అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు కావచ్చు, అందరికీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వాస్తవానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మరణము తెలిసినప్పటికీ ఎవరు కూడా రాకపోవడం, ఒకరిద్దరు తప్ప. ఇలా ఉద్యమకారులే కావచ్చు, అటు కేసీఆర్, హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇట్లా చుట్టుపక్కల అనేక మందికి తెలుసున్న వాళ్ళు రాకపోవడం అనేటటువంటి చాలా బాధాకరం. వాస్తవానికి అక్కడ ఒక 100 మందితోనే ఇలా చెరుకు సుధాకర్ అన్న, కవితక్క, ఇలాంటి వాళ్ళతోనే ఆయన దూరంగా అంటే పోవడం చాలా బాధాకరం. నిజంగా కొంతమంది రావడం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. వాస్తవానికి చాలా బాధకు కూడా గురైన. వాస్తవానికి ఆయన కన్నటువంటి కలలు ఇలా తెలంగాణ సాకారం అవ్వలే. తెలంగాణ వచ్చింది కానీ ఆయన కన్న కలలు మరి కళ్ళలైనటువంటి పరిస్థితులైనా ఇలా 1200 అమరవీరులు చనిపోయినరు ఎప్పుడో, కానీ బతికుండి సచ్చేటటువంటి వాళ్ళల్లో ఈయనొకరు. ఈ దురదృష్టకరం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులు దాపురిస్తాయని కూడా ఊహించలేదు. ఇలా ప్రభుత్వ పాలకులు ఇలా అవలంబిస్తున్నటువంటి విధానాలు ఇలా చాలా దారుణంగా ఉన్నది.